అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలోనే లేదు. అతిగా ఆశపడే మగవాడు. ఈ సినిమాలో అతిగా ఆశపడేది ఎవరు? రజనీకాంత్ గారి నాన్న వాళ్ళ తమ్ముడు, అంటే రజనీకాంత్ గారి బాబాయ్ అయిన ఈయన, రజనీకాంత్ గారి మామయ్య, అంటే రజనీకాంత్ గారి అమ్మ వాళ్ళ అన్న ఈయన. రజనీకాంత్ గారి బాబాయ్ ఏమో ఆస్తి మీద అత్యాశ పెంచుకొని అన్నయ్యను రోడ్డు మీద కీడుస్తాడు. మరి రజనీకాంత్ గారి మావయ్య తన కొడుకుని రజనీకాంత్ వాళ్ళ చెల్లెలికి ముందు వివాహం చేద్దామని నిశ్చయించుకుంటాడు. ఎందుకు? ఆస్తి ఉందని. రజనీకాంత్ గారి తండ్రి దగ్గర నుంచి ఆస్తి వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్ళాక ఆ బాబాయ్తో సంబంధం కుదుర్చుకుంటాడు. ఎందుకు? ఆయన దగ్గర ఇప్పుడు ఆస్తి ఉంది కాబట్టి. వీళ్ళ జీవితాలు సినిమా ఆఖరికి ఏమైనాయి? బాబాయ్ ఏమో అప్పుల పాలైపోయి మళ్ళీ రజనీకాంత్ గారినే శరణు కోరుతారు. మరి మావయ్య రజనీకాంత్ గారు కొట్టిన దెబ్బకి ఉరేసుకొని చనిపోతారు. వీళ్ళిద్దరు ఏమన్నా సుఖపడ్డారా? లేదు. అతిగా ఆవేశపడే ఆడది అంటే మూవీలో రమ్యకృష్ణ గారు. అతను వేరే అమ్మాయిని ప్రేమించినా సరే, పెళ్లి చేసుకున్నా సరే, నాకే దక్కాలి ఆవేశం పెంచుకొని చివరికి ఏమవుద్ది? తనే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈవిడేమన్నా సుఖపడిందా? ఈ డైలాగ్కి ఈ క్యారెక్టర్స్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకొని తను చెప్పాలనుకున్నది డైరెక్టర్ గారు చాలా బాగా రిప్లికేట్ చేశారని నాకు అనిపించింది. మరి నా ఈ వ్యూ పైన మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.